విశాఖపట్నంలోని గాజువాక ఆర్టీసీ డిపో అధికారులకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆర్టీసీ డిపోను ఖాళీ చేయాలని తెలిపింది. 1992లో నామినల్ ఫీజుతో 32 సంవత్సరాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లీజుకిచ్చింది. ఆగస్టు 2024తో ఆర్టీసీకి ఇచ్చిన లీజు ముగియడంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఖాళీ చేయాలని తెలిపింది. స్టీల్ సిటీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడిగా పదవి చేస్తున్నాను. స్టీల్ సిటీ డిపో 1992లో స్థాపించారండి. దీనికి 33 సంవత్సరాల లీజు ప్రకటించారండి. ఈ లీజు 24 ఆగస్టుతో క్లోజ్ అయిపోయింది సార్. 2024 ఆగస్టులో క్లోజ్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ వారు మేనేజ్మెంట్కి ఖాళీ చేయమని లెటర్ ఇచ్చారండి. దీనికి మనం ప్రత్యామ్నాయం అడిగితే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కట్టమంటున్నారు, లేదా 138 కోట్లు డిపాజిట్ చేయమన్నారు సార్. ఇప్పుడు దాకా మేము సంవత్సరానికి 1000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత అమౌంట్ అంటే మా మేనేజ్మెంట్ కట్టలేని పరిస్థితిలో ఉందండి. దానికోసం మేనేజ్మెంట్ వారు చేయలేసి మేమేమి చేయలేము, మీరు ఏం చేయంటే ఈ డిపో చుట్టూ సరౌండర్లో 450 మంది మేము స్టాఫ్ ఉన్నామండి. ఇక్కడ ఈ సరౌండర్లో అందరూ సొంతంగా పిల్లలు స్కూల్లో జాయిన్ చేసుకుని ఉన్నాం. దీన్ని మేము లోకల్ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి మా బాధలు విన్నపించుకున్నాం సార్. మేము అందరూ పిల్లలతో ఉన్నాము. ఇక్కడ డిపోని దగ్గరలో స్కూల్ పిల్లలు జాయిన్ చేసి మార్చేస్తే మేము ఎక్కడికి వెళ్తామని విన్నవించుకుంటే సారు మాకు మాట ఇచ్చారండి. మేము స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాము, అది కుదరకపోతే మీకు టోల్ గేట్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాలు మేము ఇస్తాము, అప్పుడు దాకా డిపో ఎక్కడికి వెళ్ళదని చెప్పి మాకు హామీ ఇచ్చి ఉన్నారు సార్. నా పేరు బండర్ రాము. ఈ డిపో అంటే స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ సిటీ డిపో కండక్టర్గా పనిచేస్తున్నాను, మరియు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మేనేజ్మెంట్ వారు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు డిపో ఖాళీ చేయమని లెటర్ ఇచ్చి ఉన్నారు. కారణం ఏమిటంటే 1992లో 33 సంవత్సరాలకు నామినల్ ఫీజు తీసుకొని 33 సంవత్సరాలు లీజు ఇచ్చి ఉన్నారు. ఆ లీజు ఇచ్చిన కారణంగా డిపో ఆర్టీసీ మేనేజ్మెంట్ కట్టి ఉన్నది. అయితే ఈ డిపో 100 బస్సులతో 400 మంది కార్మికులతో నడుపుతూ ఉన్నారు. అయితే ఇది ఎక్కువ NH5 ఆనుకోని డిపో ఉండడం వలన ఎక్కువ ప్రయాణికులు ఈ సరౌండింగ్ ప్లేస్లో ఎక్కువ ప్రయాణికులు గమ్యాలు తీర్చడంలో కానీ గమ్యాన్ని తీసుకురావడంలో కానీ పంపించడంలో కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అది మరీ ముఖ్యంగా విజయనగరం వైపు తగరపాల్సి పోయే ప్రయాణికులు ఎక్కువ ఈ డిపో నుంచే బస్సులు ఎక్కువ ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి అది ఎక్కువ ప్రయాణికులు ఎక్కడి నుంచే పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, అన్ని రకాల వారు ఎక్కువ మంది ఉపయోగించుకునే డిపో.